అప్పుడు బండి సంజయ్, ఇప్పుడు అన్నామలై. తెలంగాణలో ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడది తమిళనాడులో చేస్తున్నారు. ఇక్కడ ఫలితం ఏమైందో చూసాం. మరి తమిళనాడులో ఎలా ఉంటుందో చూడాలి. అయితే అంతకంటే ముందు అన్నామలై ఎందుకు తప్పుకున్నారు? దాని వెనుక బీజేపీ వ్యూహం ఏంటి అనే ప్రశ్నలున్నాయి. తెలంగాణలో సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ పగ్గాలని బండి సంజయ్ నుండి కిషన్ రెడ్డికి అప్పగించారు. ఇప్పుడు అన్నామలై స్థానంలో తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. దీని వెనుక ఏం జరిగింది? ఏం జరిగి ఉండొచ్చు? అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ డిఎంకేని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అనేది బీజేపీ టార్గెట్. డీలిమిటేషన్, నీట్, త్రిభాషా విధానం ఇట్లా వరుసగా అనేక విషయాల్లో డిఎంకే కేంద్రంతో ఫైట్ చేస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అలాంటి పార్టీని బీజేపీ ఓడించాలి అని చూడడం సహజం. కానీ ఆ పార్టీకి అక్కడంత బలం లేదు. మరో పార్టీని కలుపుకొని వెళ్లాల్సిందే. ఆ మరో పార్టీ ఏది అంటే రెండో స్థానంలో ఉన్న అన్నా డిఎంకే తప్ప మరో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య మళ్ళీ చర్చలు నడుస్తున్నాయి. దాదాపు ఫైనల్ అయ్యాయి. ఈ టైంలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అది అన్నామలై తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుండి తప్పుకోవడం. నిజానికి దీని గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు అది ఒక క్లారిటీకి వచ్చింది. తాను బీజేపీ చీఫ్ పదవి నుండి తప్పుకుంటున్నట్టు అన్నామలై ధృవీకరించారు. తాను మళ్ళీ అధ్యక్ష పదవి రేసులో లేను అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నిజానికి అక్కడ అన్నామలై ఉండాలా లేదా అని కాదు, తమిళనాడులో డిఎంకే గెలవకూడదు. అదే బీజేపీ టార్గెట్. దీనికోసం ఎలాంటి మార్పుకైనా బీజేపీ రెడీగా ఉంది. అందుకే అన్నామలైని తప్పిస్తారు అనే టాక్ కొంతకాలంగా ఉంది. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పొత్తుకు అంగీకరించిన పళనిస్వామి బీజేపీ హైకమాండ్ ముందు కొన్ని కండిషన్లు పెట్టారు అనేది ఒక వాదన. అందులో అతి ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుండి అన్నామలైని తొలగించటం. ఎందుకంటే అన్నామలైకు అన్నా డిఎంకేకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత వైరం ఉంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అయిన నాటి నుండి అటు అధికార డిఎంకేతో పాటు ఇటు ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీ ఈ రెండిటిపైన అన్నామలై ఒకేలా వ్యవహరించారు. రెండు పార్టీలపై విరుచుకుపడుతున్నారు. అన్నా డిఎంకే అత్యంత అవినీతి పార్టీ అంటూ అనేకసార్లు విమర్శలు కూడా చేశారు. అన్నామలై అన్నా డిఎంకే నేతల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధమే నడిచింది. అన్నామలై తీరుతో చివరకు బీజేపీతో ఫ్రెండ్షిప్ని వదిలేయాల్సి వచ్చింది అన్నా డిఎంకే పార్టీ. ఇక 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే 2021లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికల్లో డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే కలిసి పోటీ చేశాయి. డిఎంకే 133 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 18, కలిపి ఈ కూటమి 150 సీట్లు గెలుచుకున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లుంటే డిఎంకే 150 గెలిచి, డిఎంకే కూటమి 150 గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే, బీజేపీ, పీఎంకే ఉన్నాయి. ఈ కూటమి 75 సీట్లకు పరిమితమైంది. అన్నా డిఎంకేకి 66 వచ్చాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల ద్వారా డిఎంకే 89 సీట్ల నుండి 133 సీట్లకు పెరిగితే అన్నా డిఎంకే 136 నుండి 66 సీట్లకు పడిపోయింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల దృశ్యం. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తమిళనాడు అధికార డిఎంకే పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సవాల్గా మారింది. జాతీయ నూతన విద్యా విధానం, డీలిమిటేషన్ ఇట్లాంటి అనేక అంశాలపై అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుంది, ఫైట్ చేస్తోంది, అందరినీ కలుపుకుంటూ పోతోంది. మరి ఈ దూకుణ్ణి కంట్రోల్ చేయాలంటే డిఎంకేని ఓడించాలి. అది జరగాలి అన్నా అన్నా డిఎంకేతో పొత్తు తప్పనిసరి. అందుకే బీజేపీ అన్నామలైని పక్కన పెట్టి అన్నా డిఎంకేతో చేతులు కలుపుతోంది. ఇక్కడ అన్నామలై గురించి 2 మాటలు చెప్పుకోవాలి. అన్నామలై 2021 జూలైలో తమిళనాడు బీజేపీకి చీఫ్ అయ్యారు. ఆయన 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. చిక్కమగళూరు ఎస్పీగా, ఉడుపి ఎస్పీగా, ఇంకా బెంగళూరు డిప్యూటీ పోలీస్ కమిషనర్గా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేశారు. 2019లో బీజేపీలో చేరారు. ఎల్ మురుగన్ స్థానంలో బీజేపీ అధ్యక్షుడయ్యారు. కేవలం పార్టీలో చేరిన ఏడాదిలోపే ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అన్నామలై బీజేపీ అధ్యక్షుడైన తర్వాత తమిళనాడులో బీజేపీకి ఒక కొత్త ఊపు వచ్చింది. గతంలో లేనట్టుగా ఆ పార్టీ వాయిస్ వినిపించడం మొదలైంది. తమిళనాడులో బీజేపీ కూడా ఉంది అని జనం అనుకోవడానికి అన్నామలై రోల్ చాలా కీలకం.
కానీ ఇప్పుడు ఆయన్ని ఒక్కసారిగా ఎందుకు తీసేశారు? దాని వెనుక కారణాలేంటి? ఈ 2 కూటమిగా లేకుంటే డీఎంకే బలం పెరుగుతుంది అని ఆల్రెడీ రుజువైంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 75 సీట్లు గెలుచుకుంటే జనరల్ ఎలక్షన్స్‌కు ముందు పొత్తు నుండి 2 పార్టీలు బయటకు వెళ్ళాయి. ఫలితంగా డీఎంకే స్వీప్ చేసింది. ఈ కూటమి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. సో, కలిసి ఉంటేనే బలం పెరుగుతుంది అని 2 పార్టీలు గుర్తించాయి. కలిసి ఉంటే డీఎంకే ఈ స్థాయిలో గెలిచేది కాదు అనే అభిప్రాయం బీజేపీలో ఉంది. అందుకే ఈ 2 పార్టీలకు పొత్తు తప్పనిసరి. సో, ఈ విషయంలోనే అన్నామలైని పక్కన పెట్టించటంలో అన్నాడీఎంకే సఫలమైంది అంటున్నారు. అయితే సరిగ్గా తెలంగాణలో కూడా గత ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని మార్చింది బీజేపీ అధిష్టానం. అన్నామలై ఎలాగైతే తమిళనాడులో బీజేపీకి ఊపు తెచ్చారో, బండి సంజయ్ కూడా తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చారు. ఆయన టైంలోనే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ నుంచి పగ్గాలు కిషన్ రెడ్డి చేతికొచ్చాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి ప్రయోగమే జరుగుతోంది. మరి ఈ ప్రయోగం తెలంగాణలో లాగా బెడిసి కొడుతుందా? లేక తమిళనాడులో సక్సెస్ అవుతుందా? చూడాలి. అయితే ఇక్కడ అధ్యక్ష పదవి నుండి పక్కన పెట్టిన తర్వాత బండి సంజయ్‌కు ప్రమోషన్ ఇచ్చారు. కేంద్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు అన్నామలైకి కూడా ఆ రకంగా ఏమైనా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.